నరసింహ గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవి కూడా మీరు గతంలో పోటీ పడ్డట్టు మాకు సమాచారం ఉంది. పట్టణ అధ్యక్ష పదవి మీరు ఎందుకు పొందలేకపోయారు? పట్టణ అధ్యక్షుని పదవి అంటే అప్పుడు ఆర్య యాదగిరి మామగారు ఉండే, నాకు జర దగ్గర ఉండే. దివంగత యాదగిరి గారు. యాదగిరి ఆర్య యాదగిరి గారు అల్లుడు నేను టౌన్ ప్రెసిడెంట్ చేస్తా, మళ్ళీ పోటీ అయ్యేకు నువ్వు అని అన్నాడు. అప్పుడు భిక్షపతి మామ ఇంకా ఎంట్రీ లేడు, ఆయన టౌన్ ప్రెసిడెంట్ అని. అప్పుడు టౌన్ ప్రెసిడెంట్ వేస్తురు అంటే అయినా నుండి నువ్వు ఉండిపో నరసింహ, ఇంకా మళ్ళీ వేసుడు ఎందుకు చేసుడు ఎందుకు, నువ్వు ఉండేసి అంటే యాదగిరి మామ ఏంటంటే పోటీలో వాళ్ళు లేకపోతే నేను ఉంటా అల్లుడు, నువ్వు పోటీ ఉండకు అని చెప్పడం జరిగింది. ఇవాళ ఎందుకంటే యాదగిరి మామ అంటే నాకు చాలా ఇష్టం ఉండే, మా ఫ్యామిలీ మెంబర్ ఉండే. కాకపోతే ఆయన చనిపోవడం బాధాకరణమే అనిపించింది. ఆయన వల్ల నేను ఊరుకోవడం జరిగింది. తర్వాత భిక్షపతి మామ ఎంటర్ అయ్యిండు, నేను ఉంటాను అనగానే ఆర్య యాదగిరి మామ ఏమన్నాడు అంటే పోటీలో లేకపోతే ఉంటానని. నేను పోటీల నుంచి తప్పించుకున్న ఆయన గురించి. ఇలా భిక్షపతి మామ వచ్చి అల్లుడు నేను సీనియర్ నేను ఉంటా అంటే మనకు లొల్లిలొద్దు, ఒక్క కులం, ఇద్దరం గౌడ్సే, మళ్ళీ ఎందుకు లొల్లి అని ఆ రోజు అలా తప్పుకోవడం జరిగింది. అది అందరికీ తెలుసు. టౌన్ ప్రెసిడెంట్ గుండు నరసింహన్ వేస్తున్నా అని అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే లొల్లిలొద్దు పార్టీలో, నేను పనిచేసే నాయకుడిని, నేను ఏదైనా పని చేస్తా, టౌన్ అయినా చేస్తా, వర్కింగ్ అయినా చేస్తా, ఇంకేది ఇచ్చినా నేను పార్టీలో పనిచేసి నాకు కార్యకర్త ఉంటే చాలని నేను అనుకుంటా. అంతేగాని నాకు అవి పోస్టులు కావాలని, నాకు ఇప్పుడు జిల్లా పోస్టు కూడా. కానీ మీకు వస్తున్న గుర్తింపును చూసి గుండు నరసింహ అతి కొద్ది కాలంలోనే ఎదుగుతున్నాడు, బాగా పేరుస్తుందనే ఒక ఉద్దేశంతో కొన్ని శక్తులు మీ పార్టీలోనే మిమ్మల్ని ఎదగకుండా చేసి మీకు పట్టణాధ్యక్ష పదవి రాకుండా చేసి ఇప్పటికి కూడా పార్టీలో మిమ్మల్ని మైనస్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం. దీన్ని మీరు ఎట్లా స్పందిస్తారు? ఎవ్వరు మైనస్ చేసినా గుండు నరసింహ అనే వ్యక్తి ఏ విషయంలో దక్కాడు. నా వెనుక హెడ్ ఆఫీస్ ఉన్నాడు రోజు మా ఐలన్న. మా ఐలన్న ఉన్న రోజులు నేను తగ్గేదే ఉండదు కాదు. ఎందుకంటే నా శక్తి, నా దేవుడైనా, నా వెనుక ఎవరున్నా, ఇప్పుడు మీరు బినాం అన్నారు కదా, అదొక్కటి తప్ప మిగతా శక్తి మొత్తం మా అన్న ఉన్నన్ని రోజులు నేను ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాను. ఎందుకంటే నాకు హెడ్ ఆఫీసే డైరెక్ట్, నాకు వేరే వాళ్ళతో పని లేదు. ఇప్పుడు నా గలీలో కన్నా ఆపద వస్తే నేను డైరెక్ట్ అన్న అని ఫోన్ కొడతాను. ఇప్పుడు చేసినా అన్న ఫోన్ లేపుతాడు, ఎంత బిజీలు ఉన్నాను. అలాంటి నాయకుని దగ్గర నేను పని చేస్తున్నందుకు చాలా ఆనందపడతా. ఓసారి నైట్ 12 గంటలకు ఫోన్ చేయని లేపుతాడు, ఏ ఆపద ఉన్నా, చిన్న పని ఉన్నా చేసి పెడుతుంది. ఇంకా నాకు ఈ టౌన్ ప్రెసిడెంట్ ఇవన్నీ అవసరం లేదని నేను అనుకుంటున్నా. కానీ మీరు పట్టణ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అటు ప్రభుత్వం చేస్తున్నటువంటి, అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అభివృద్ధిని కానీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టౌన్ కాంగ్రెస్ పార్టీ కొంత అంత చురుగ్గా వ్యవహరించడం లేదు, కొంత స్తబ్దుగా ఉంది, అంత చురుగ్గా వ్యవహరించడం లేదనే విమర్శ ఉంది. దీన్ని మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విమర్శలు ఏం లేవన్నా. కొద్దిగా కార్యకర్తలు ఏంటంటే కొద్దిగా నర్వస్లు. మొన్న అన్న పిలవడం జరిగింది, మాట్లాడిండు కూడా, అంత సెట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా రేపు భవిష్యత్తులో 12కు 12 సీట్లు కొట్టాలనేది మా లక్ష్యం మున్సిపల్లా. అంతే తప్ప ఐలన్న మా ముందుండి నడిపిస్తాడు. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో 12 సీట్లు మేము గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఏది లేదు. నువ్వు అనునిత్యం మీరు చూడండి, నా వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంట్లో ప్రతిరోజు ఐలన్న పోస్టులు తప్ప వేరే ఏ ఉండయి. ప్రతిరోజు ఒక 10,000 మందికి నా పర్సనల్గా నేను చూపించగలుగుతా అన్న చేసిన సేవల్ని. సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు, కానీ పట్టణ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి గ్రూప్ తగాదాలు ఉన్నాయి, ఒకరంటే ఒకరు పడదు. తరచుగా మీరు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా కూడా టైంకు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం లేదు. ఆ విధంగా మీరు 12 వార్డుల్లో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళడం లేదు అనేటటువంటి విమర్శ కూడా ఉంది కదా. 12 వార్డులల్లో అంత సమిష్టిగానే ఉన్నామన్న. గ్రూప్ తగాదాలు ఏవి లేవు. ఎక్కడ మా దగ్గర గ్రూప్ తగాదాలు ఐలన్ ఉన్న రోజులు ఎక్కడ కానీ మాతో ఇప్పటి వరకు లేవు. అధికారంలో ఉన్నా లేవు, అధికారంలో లేకున్నా కానీ గ్రూప్ తగాదాలు అయితే యాదగిరిగుట్ట టౌన్ కాంగ్రెస్ పార్టీలో లేవన్నా. రానున్న స్థానిక ఎన్నికలు అతి కొద్ది కాలంలో జరగనున్నాయి, మున్సిపల్ ఎన్నికలు. ఈ ఎన్నికలు రానున్న కాలంలో వస్తున్న కొద్ది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి ఖచ్చితంగా పోటీతత్వం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా కౌన్సిలరు పదవులను ఎవరైతే ఆశిస్తున్నారో వారి మధ్య పోటీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గ్రూప్ తగాదాలకు ఆస్కారం ఉందని వినిపిస్తుంది కదా. ఏది లేదన్నా, అందరినీ సమన్వయం చేస్తాడు మా ఎమ్మెల్యే గారు. అందరితో కూర్చోబెట్టి మాట్లాడతాడు. ఎవరికి ఏది అన్నో ఆయనకు తెలుసు. అన్నీ అన్ననే చేసి అందరిని సద్మరి పార్టీ ఎక్కడ పోదు. ఇంకా పార్టీ కార్యకర్తలు ఇంకా పెరుగుతారు కానీ తగ్గేది అయితే ఉండదన్న.
ఇంకా అదర్స్ పార్టీ నుంచి వస్తాని రెడీగా ఉన్నారు, మేమే తీసుకుంటలేము. ఎందుకంటే ఖచ్చితంగా అందరినీ సమన్వయం చేసే పోటీలో దిగుతారు, అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారన్న. ముఖ్యంగా ఎమ్మెల్యే గారి మీద అప్పుడప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లేదా బీజేపీ పార్టీ నాయకులు కానీ తరచుగా ఏదో రకమైన విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను ధీటుగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విఫలమవుతున్నారు. ముఖ్యంగా టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ స్థాయిలో స్పందించడం లేదని విమర్శ ఉంది కదా. ఎందుకు స్పందిస్తలేమన్నా? మా ఎమ్మెల్యే గారు చేస్తున్న సేవలు చూసి వాళ్ళు ఇలా ఓర్వలేకపోతారు. ముఖ్యంగా ఏంటంటే ఇలా యాదగిరిగుట్ట పైన చూడండి, కేసీఆర్ అభివృద్ధి చేసిండు, మేము కాదని అంటలేం, కానీ కొండపైన నిద్ర చేయడానికి డార్మెంట్ హాల్ లేకుండా చేసిండు, అది ఐలన్న చేసిండు. కొండపైన గుండం లేకుండా చేసిండు కేసీఆర్, అది ఐలన్న ఇలా గుండం ఏర్పాటు చేసిండు. కొండపైన కనీసం కొబ్బరికాయలు కొట్టుకునే వసతి లేకుండా ఇవాళ కేసీఆర్ గారు చేసిపోయారు. ఇవాళ ఐలన్న కొబ్బరికాయలు కొట్టుకునే వసతి చేసిండు. ఇవాళ ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే స్థానికులకు దర్శనము వివిఐపి కూడా పనిచేయదు. పొద్దున మంగళవారం రోజు పోతే ఒక గంట రోజు ఏ ఎమ్మెల్యేనన్న ఇంత మటుకు చేసిండు అన్న. ఎందుకంటే నిజాన్ని వాస్తవాన్ని ఆయన చేసిన వాస్తవాలనే మేము చెప్తున్నాం. మేము జనాలకు తీసుకుపోయేది కూడా ఆయన చేసిన పనులనే చెప్తున్నాం. మేము ఇవాళ 24 గంటలు చూడండి మీరు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే దగ్గర మంది ఉండరు, ఎప్పుడు చూసినా జనం ఉంటారు, ప్రజా సమస్యలపై ఆయన తిరుగుతాడు అంతే తప్ప ఆయనకి ఇంకోటి ఉండదు. వేరే రకంగా ఆయన ఇవాళ ఆయనకు ఒక 10 రూపాయలు వస్తే 9 రూపాయలు ఖర్చు పెట్టే మనస్తత్వం ఉంది. ఆ 9 రూపాయలు వస్తే మా అనితోదినమ్మ 10 రూపాయలు ఖర్చు పెడదామంటది. అలాంటి వదిన మనస్తత్వం కూడా, ఎందుకంటే నేను 15 ఏళ్ళని చూస్తున్నా, 10 రూపాయలు వస్తే 10 ఖర్చు పెట్టాలనే రకం మా వదిన కూడా. కానీ ఎక్కడ ఏదైనా ఇబ్బంది జరిగినా, ఏదైనా అవినీతి జరిగినా, ఇంకేదన్నా ఆరోపణలు ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీలు మీ ఎమ్మెల్యే గారికి అంటగడుతూ విమర్శలు చేస్తున్నాయి. ఆ సమయంలో మీరు ఘాటుగా స్పందించడం లేదు, ఇందులో మా ఎమ్మెల్యే గారి పాత్ర ఏం లేదు అని ఆ స్థాయిలో స్పందించడం లేదని విమర్శ ఉంది. ఎందుకు స్పందించలేదన్నా? మొన్న కూడా స్పందించినాం. రానున్న రోజులల్లా మేము గట్టిన ఒకటి చెప్పదలుచుకున్నా, రానున్న రోజులల్లా ఎక్కడ కానీ ప్రూఫ్లతోటి ప్రూఫ్ చేయాలి. ఎమ్మెల్యే గారు అవినీతి చేస్తారని మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చేయాలి. మీ దగ్గర ఏం ప్రూఫ్ లేదు, ఇవాళ ఉట్టినే ఏదో గాలి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు, అంతే తప్ప వేరే ఏం లేదు. ఎమ్మెల్యే గారు ప్రజలకు దగ్గర కావడంతో వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యే గారి భవిష్యత్తులో మీరు కానీ, ఎందుకంటే మీరేమన్నా చేస్తే మాట్లాడరు, అంతేగాని ఎక్కువ మాట్లాడితే మాత్రం ఎమ్మెల్యే గారి మీద ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ధీటుగా తీసుకుంటాం ఇప్పటి నుంచి. ఎందుకంటే ప్రజలల్లో పనిచేస్తుండు, ప్రజాసేవలు ఉంటుండు. మీరు ఇంకేదైనా ఉంటే ఇంకేం చేయాలో మీరు అడుగురు, కానీ ఇవాళ ఐలన్న గురించి మాట్లాడే స్థాయి వాళ్ళది కాదు. మాట్లాడుతురు ఒరని అని మేము ఊకుంటున్నాం, అంతేగాని మేము నోరు ఇప్పితే వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తాం. కానీ వద్దు, మనకు ఎలిగేషన్ పని చేస్తుండు, పని చేసుకుంటూ పోవాలి. ఇంకా మీకు ఏదైనా పని లేకపోతే ఎప్పుడు చేసి పెడతాం. మొన్న గాంధీనగర్ రోడ్ అన్నారు, వాళ్ళొక్కరు వాళ్ళొక్కరు వాట్సాప్లలో పెడతారు. చేసేది ఎమ్మెల్యేగా ఇప్పుడు చేస్తుండు. ఇంకా కూడా ఆయన చెప్పిన పనులు ఖచ్చితంగా 100%. కానీ మీరు అన్నట్టు గాంధీనగర్ నుంచి యాదగిరిపల్లి వరకు రోడ్డు ఈ రోజున జరుగుతుందంటే బీజేపీ చేసిన పోరాటం వల్ల అని మాత్రం వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ పోరాటం లేదు, తొక్క పోరాటం లేదు. బీజేపీ ఏం చేసిందన్న, ఇవాళ బీజేపీ వల్లనే ఆంజనేయుని గుడి అక్కడ ఏర్పడదు, ఆంజనేయుని గుడి వల్లనే ఆ బ్రిడ్జి ఏర్పడ్డది. ఆ బ్రిడ్జి తోటే మీరు ఒక్కటి ఆలోచన చేయరు, ఇలా బ్రిడ్జి చేసేటప్పుడు ఈ బీజేపీ ఏడా పోరాటం చేసిందన్న? బ్రిడ్జి చేసేటప్పుడు పోరాటం చేస్తున్నాం మేము. ఇవాళ టెంట్ వేసుకొని కాంగ్రెస్ వల్ల మనలో కూర్చున్నాం. ఏ బీజేపీ నాయకుడు పోరాటం చేసిండన్న బ్రిడ్జ్ వద్దని? ఇవాళ ఐలన్ అని 5 రోజులు 6 రోజులు అందులో కూర్చోబెట్టినాం. మేము 30 రోజులు అందులో దీక్ష చేసినాం, గుడికాడ దీక్ష చేసినాం. ఇవాళ పుణ్యం మీరే కట్టుకోరు కదా బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళే. వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది కదా, వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది. ఆ బ్రిడ్జ్ చేయడం వల్ల ఊరు 2గా విడిపోయింది అనేటటువంటి ఒక విమర్శ ఉంది. కానీ మీ ఎమ్మెల్యే గారు గత ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా నేను వస్తే బ్రిడ్జిని తీసేస్తా అనేటటువంటి హామీని కూడా ఇచ్చిరు. కానీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ హామీని నిలబెట్టుకోవడం లేదని కూడా అంటున్నారు కదా, దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు? అన్న, ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది, ఇంకా టైం చాలా ఉంది. వాళ్ళు 10 ఏళ్లలో ఏం చేసిరు? కనీసం ఒకరికి దుకాణదారులకు ఒక పట్టాన్ని ఇచ్చిరా? ఇవాళ మా ఎమ్మెల్యే గారు వచ్చినాక ఎంబటే వాళ్ళకు దుకాన్లు ఇచ్చి ఇవాళ దుకాన్లు చేసుకుంటే బతురు. నిన్న మొన్న చూడండి నాయ బ్రాహ్మణులకు ఇచ్చిండు, వాళ్ళు బతున్నారు. ఎందుకంటే అందరు బతకాలి. మా ఎమ్మెల్యే గారికి ఉన్న ఉద్దేశం ఒక్కటే, ఏంటంటే అందరూ బతకాలి, అందరూ బాగుపడాలి. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కాదు, ఎవరు వచ్చినా పని చేయడమే ఆయనకు తెలుసు, ఇంకోటి మాత్రం లేదన్న. ఎవరు వచ్చినా పని చేయడమే తెలుసు అని మీరు అంటున్నారు. కానీ ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలను
ఎన్నికల్లో తమకు పనిచేసిన వారికే అవకాశాలు కల్పిస్తున్నారు అనే విమర్శ కూడా ఉంది. లేదన్న, ఎవ్వరు మీరు చూడండి, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా స్పందిస్తాడు, ఖచ్చితంగా పని చేస్తుండు. అది జనాలందరూ తెలుసు, మనం చెప్పుడు కాదు. ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే గుట్టలో ఏ హామీలు అయితే ఇచ్చిండో అవి 100% మేము చేపిస్తామన్నా మా ఎమ్మెల్యే గారికి తెలుసు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికీ కూడా రోడ్డు బాధితులకు, యాదగిరిగుట్ట పునర్నిర్మాణంలో భాగంగా నష్టపోయిన రోడ్డు బాధితులకు ఇప్పటికీ కూడా చాలా మందికి న్యాయం జరగలేదు అనేటటువంటి విమర్శ వస్తుంది కదా. ఒక్కొక్కటి వేసుకొస్తున్నానా. ఆయన 10 ఏళ్లలో వేయలేని పనులు ఇప్పుడు అన్న వచ్చినాక ఇప్పటికీ ఒక 10 నుంచి 15 పనులు జరిగినాయి. ఇంకా కూడా చేస్తాడు. టైం ఇవ్వాలి ఎవరికైనా, ఎందుకంటే టైంను బట్టి చేస్తారు. మనం అనగానే కాదు, ఇప్పుడు బ్రిడ్జి కూలగొట్టాలంటే ఎంబడే కాదు, దానికి ఎంత స్టేట్ లెవెల్లో తీసుకురావాలి. చేస్తాడు, ఖచ్చితంగా చెయ్యడనేది లేదు. ఆయన ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో 100% చేశారు. ఈ ప్రతిపక్షాలు మొత్తుకున్నంత మాత్రంలో వాళ్ళు చేసేది ఏం లేదు. ఆ గాంధీనగర్ రోడ్డు కూడా అన్న మాట ఇచ్చిండు, చేస్తుండు, అంతేగాని ఇవాళ బీజేపీ ఏదో ధర్నా చేస్తే దానికి స్పందించి కాదు. నో ఆప్షన్. అన్నకు బీజేపీ బీఆర్ఎస్ అనేది నో ఆప్షన్లోనే పెట్టుకుంటాడు. మీరు బీజేపీ బీఆర్ఎస్ నో ఆప్షన్ అంటున్నారు. రానున్న అతి కొద్ది కాలంలో మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపున బీఆర్ఎస్, మరోవైపున బీజేపీ కూడా బలపడుతుంది. యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపాలిటీలో చూసుకున్నట్టయితే ఈ పోటీని మీరు ఎలా తట్టుకుంటారు? మీరు ఒక టౌన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఎట్లా దీనికి స్పందిస్తారు? ఖచ్చితంగా 12 వార్డుల్లో మీకు బలమైన పోటీ తప్పదు అనేటటువంటి సమాచారం కనిపిస్తుంది. ఖచ్చితంగా 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఈసారి మున్సిపల్ పీఠంపై జెండా ఎగరవేస్తాం ఐలాన్ ఆధ్వర్యంలో. ఖచ్చితం. పోయినసారే ఎగరవేసినాం, కాకపోతే ఆ ఎక్సాప్సీ ఓట్లతోటి పోయింది, అంతేగాని ఖచ్చితంగా మీరు చూడండి సీట్లన్నీ మాయే. ఇప్పుడు కూడా 12 100% గెలుస్తాం. ఇంకోటి అయితే అందులో ముచ్చట లేదు, దాంట్లో తగ్గేది లేదు. ఎందుకంటే ఐలన్న తీసుకునే నిర్ణయాలు అట్లుంటాయి. 12 కొట్టాలి అంతే. ఇవాళ చూడండి, నియోజకవర్గంలో 50,000 మెజార్టీ ఎవరికైనా వచ్చిందా? అది ఎట్లా వచ్చింది అనేది దాన్ని బట్టే మేము తేల్స్తాం. ఇప్పుడు యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించి తీసుకున్నట్టయితే త్వరలో ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి పాలక మండలిని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించింది. మరి రాజకీయాలకు అతీతంగా కూడా పాలక మండలి సభ్యులు నియమించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే రాజకీయ నాయకులు కూడా ఆశిస్తుంటారు కదా, మీరేమైనా పాలక మండలిలో అవకాశం కల్పించాలని మీరేమన్నా ఆశిస్తున్నారా? పాలక మండలిలో నేను ఏం ఆశిస్తలేను. నేను జనంతోటి గెలవాలి ఈసారి, జనంలోనే తెలుసుకోవాలనే. ఎందుకంటే జనం అంటే నాకు ప్రేమ, వాళ్ళకు సేవ చేయాలనే నాకు మనస్తత్వం ఉంది. కాబట్టి నేను కౌన్సిలర్గా చేయాలనుకుంటున్నాను, అంతే తప్ప నాకు ఆ పాలక మండలిలో నేను అడుగుతలేను. పాలక మండలి కూడా స్థానికంగా కావాలని అడుగుతారు. అది ఏంటంటే సీఎం లెవెల్లో ఉంది కాబట్టి సీఎం గారు ఎట్లా నిర్ణయిస్తే అట్లా జరుగుతుందని. యాదగిరిగుట్టతోని ఒక సంబంధం ఉన్న ఒక ఆటో కార్మిక నాయకుడిగా నాకు కూడా భక్తిభావం ఉంది. దేవుడు అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఆటో కార్మిక నాయకుడిగా నిత్యం భక్తులను యాదగిరిగుట్ట కొండపైకి చేరవేస్తున్నా కాబట్టి ధర్మకర్తగా అవకాశం కల్పిస్తే పెద్ద ఎత్తున ఇంకా సేవ చేసుకుంటా, దేవుడి సేవలో గడుపుతా అని కూడా మీరు అనేక సందర్భాల్లో మీ పార్టీ అధిష్టానం వద్ద మీరు అభిప్రాయపడినట్టు చెప్పినట్టు మాకు తెలుస్తున్నది. నేను ఎప్పుడైనా ధర్మకర్త కావాలని నేను ఇప్పటి మాటకు అడగలేదు. నేను అడిగేది ఒక్కటే, నేను ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి పార్టీకి కష్టపడి కార్యకర్తగా పనిచేస్తున్నా. నన్ను గుర్తించి నాకు, ఎందుకంటే నేను జనంలో ఉన్నా, ప్రతిరోజు నిత్యం జనంలో ఉంటా. ఇలా నా వార్డులో నేను నాకు తోచిన సాయం చేసుకుంటూ వస్తున్నా. కాబట్టి నాకు కౌన్సిలర్లనే కావాలని అడిగినా కానీ నేను ఎప్పుడు కానీ ధర్మకర్త కావాలని నేను ఇంత మటుకు అన్నని ఎప్పుడు కానీ అడగలేదు. ఒకవేళ మీకున్న సమాచారం మేరకు ఒకవేళ యాదగిరిగుట్ట పట్టణం నుంచి వస్తే ఎవరికి ధర్మకర్త పదవి అవకాశం లభించే అవకాశం ఉంది మీ పార్టీ నుంచి? నాకు తెలిసి అయితే ధర్మకర్తగా అది సీఎం గారి లెవెల్లో వస్తుంది నాకు తెలిసిన వరకు. పార్టీలో మీకు సమాచారం ఉంటుంది కదా? పార్టీలో సమాచారం ఉంది కానీ అది సీఎం రేంజ్లో వస్తుంది ధర్మకర్త మండలి కాబట్టి. మరి స్థానికంగా ఎవరికి ఇచ్చేది ఇంకా తెలియదు అన్న. ముఖ్యంగా స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణలో కూడా మీ పార్టీ నాయకుల ఆహ్వానం ఎక్కువ కొనసాగుతుంది. భక్తి కార్యక్రమం ఉన్న చోట కూడా, భక్తి దగ్గర కూడా పార్టీ నాయకులు ఎక్కువగా తమ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు అనే విమర్శ కూడా ఉంది కదా. గతంలో కూడా గిరి ప్రదక్షిణ చేశారు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పెద్ద ఎత్తున ఒక ప్రచారంలాగా మార్చివేశారనే విమర్శ ఉంది మీ మీద. గిరి ప్రదక్షిణ అంటే అన్న, గతంలో నీకు గిరి ప్రదక్షిణ చేసేది భక్తులు, మేము కాదని అంటలేము. గిరి ప్రదక్షిణ ఎట్లా అభివృద్ధి చేయాలి, ఇవాళ అరుణాచలంలో ఎట్లా చేస్తారో
అందులో సగం అన్న మనం గిరిప్రదక్షిణని అభివృద్ధి చేయాలని ఇవాళ ఐలన్న గారు కంకణం కట్టుకొని పార్టీ కార్యకర్తలు కాదు ఎవరైనా రావచ్చు ఎవరైనా చేయవచ్చు అని దగ్గరుండి ఆయన ఒక 20-25 నెలలు అది ఒక స్వాతి నక్షత్రాలు ఒక 10 సార్లు ఏమో అన్న పాల్గొన్నాడు. ఇవాళ ఆ జనము ఎంత పెరిగిరో జనానికి తెలుసు. కానీ పార్టీ కార్యకర్తలు గిరిప్రదక్షిణ అనేది అది తప్పన్న. అందరూ ఎవరైనా రావచ్చు. ఇప్పుడు నేను ఆ పార్టీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా నేను గిరిప్రదక్షిణ చేయలేదా? ఇది కూడా అంతేనా? కాకపోతే జనం ఎంత పెరిగింది అనేది గమనిస్తారు. జనాన్ని దాన్ని కూడా మీ ప్రచారానికి ఉపయోగించుకున్నారు అనే విమర్శ ఉంది. ప్రచారం ఎప్పుడు చేయలేదు, భక్తి భావంతో మా అన్న చేసిండు. ఇవాళ జనం చూడండి, ఇవాళ నేను 2 వారాలు పోయేది తర్వాత పోకపోయేది. ఐలన్న వస్తుండు కదా అని నేను ప్రతి నెల అన్నతోటి పాల్గొనను. కానీ పాల్గొని ఏంటంటే నేను ఒక 10 మందికి అలవాటు చేసిన, నా కిందోడు ఇంకొక 10 మంది, ఇట్లా జనం అనేది గిరిప్రదక్షిణకు ఎక్కువ వేరడానికి కారణం మాత్రం ఐలన్ననే. అది ఐలన్నకే దక్కుతుంది ఘనత అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మీరు కరోనా కాలంలో చాలా కష్టకాలంలో కూడా కరోనా పేషెంట్ల దగ్గర కూడా వెళ్ళి మీరు సేవలు అందించారు అని చెప్పి సమాచారం తెలుస్తున్నది. ఆ టైంలో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అసలు కరోనా టైంలో మీరు ఎట్లా సేవలు అందించారు? కరోనా సమయంలో సేవలు అంటే అన్న ఐలన్న కూడా 2 సార్లు కరోనా రావడం జరిగింది. కరోనా వచ్చినాక ఆయన తగ్గినా కానీ ఎవరైనా ఇంట్లో ఉంటారు. కానీ అలాంటి వ్యక్తి, కరోనా వచ్చిన వ్యక్తి తగ్గించి ఇలా జనాల దగ్గర పోయి కరోనా పేషెంట్లకు ఇట్లా అన్న కూరగాయలు కానీ బియ్యం కానీ ఆ టైంలో ఏంటంటే జనం ఏడుస్తారు, డబ్బులు లేక బయటికి వెళ్ళక. అలాంటి వ్యక్తులకు మా అన్ననే ఇంత చేస్తుండు, మా అన్నతోటి మేమెందుకు పోద్దని. అన్న ఎక్కడికి పోయినా కరోనా పేషెంట్లు ఉండని ఎవరు ఉండని మేము అన్నతోటి వెళ్ళినాం, పేషెంట్లకు సేవ చేసినాం అన్న. ఆ సమయంలో మీరు సేవనే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీరు ఏమన్నా సహాయపడిన సందర్భాలు ఉన్నాయా మీ వార్డుకు? వ్యక్తిగతంగా అంటే కూరగాయలు సహాయం చేయడం జరిగిందన్న. నాకు వచ్చిన సాయంగా టమాటాలు కానీ ఇంకా చిన్న మనము అన్న చేసినవి ఎక్కువ, మనం చేసినవి తక్కువ. అంటే ఆ కరోనా సమయంలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా మీకు ఫోన్లు చేసి మా పరిస్థితి ఇట్లా ఉంది, మాకు ఇబ్బంది ఉంది అని రాత్రే కావచ్చు పగలే కావచ్చు మీకు ఫోన్లు కానీ మీకు సమాచారం వచ్చినప్పుడు మీరు ఎల్లవేళలో మీరు ప్రజలకు అందుబాటులో ఉన్నారా? అందుబాటులో ఉన్నాం, దగ్గర ఉన్నాం. హాస్పిటల్ కూడా తీసుకుపోయే ప్రయత్నం చేసినాం. అంబులెన్స్ కూడా ఐలన్నది వాడుకున్నాం. కరోనా పేషెంట్లు ఉన్నా కానీ ఆ డ్రైవర్ సహాయంతో కూడా వాళ్ళని ఎక్కించి హాస్పిటల్ పంపించిన రోజులు ఉన్నాయి. Like and subscribe. Like and subscribe.